మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లా ఖుల్తాబాద్లో ఉన్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలన్న డిమాండ్ల నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సమాధి ఉన్న ప్రాంతాన్ని నో డ్రోన్ జోన్గా ప్రకటించారు. అంతేకాదు హింసను ప్రేరేపించేలా ఉన్న అభ్యంతకర పోస్టులపై నిఘా పెట్టినట్లు వెల్లడించారు. జిల్లా కేంద్రమైన సంభాజీనగర్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖుల్తాబాద్ పట్టణంలో ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్రలోని అన్ని జిల్లాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఆయా రాజకీయ పార్టీల నాయకులు కూడా నిరసనలకు మద్దతు తెలుపుతున్నారు. ఒక మత గ్రంథాన్ని కూడా తగులబెట్టారన్న వార్తలు రావడంతో నాగపూర్లో రెండు వర్గాల మధ్య చెలరేగిన హింసతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. దీంతో ఉద్రిక్తత ప్రాంతాల్లో కూడా ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. అల్లర్లకు పాల్పడ్డ కొంతమంది దుండగులను అదుపులోకి తీసుకుని విచారించారు. 51 మందికి పైగా పాల్గొన్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. ఘర్షణలో పాల్గొన్న కొందరు దుండగులు డ్యూటీలో ఉన్న మహిళా పోలీసు అధికారిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారు, అవహేళనకు గురి చేశారు. ఈ ఘటనపై కూడా ప్రత్యేకంగా కేసు నమోదు చేశారు. నాగ్పూర్ అల్లర్ల సూత్రధారిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తి ఫోటోను పోలీసులు విడుదల చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వివాదంపై తాజాగా ఆర్ఎస్ఎస్ స్పందించింది. అసలు ఈ సమాధి నేటికి సంబంధించినది కాదు, ఈ హింస సమాజానికి హానికరమని ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త సునీల్ అంబేకర్ పేర్కొన్నారు. మరోవైపు మంగళవారం నాడు భారత పురావస్తు శాఖ పరిరక్షణలో ఉన్న ఔరంగజేబు సమాధిని మంగళవారం కలెక్టర్ దిలీప్ స్వామి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రబలుతున్న వదంతులను నమ్మవద్దని కలెక్టర్ కోరారు. ఏదైనా సమాచారం ఉంటే పోలీసులకు లేదా పరిపాలన అధికారులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆలంగీర్ ఔరంగజేబ్ హ్యాష్ట్యాగ్తో కొన్ని పోస్టుల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని పరిశీలించి తొలగిస్తున్నామని సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్స్పెక్టర్ శివశరణ్ ఫాండరే ప్రకటించారు. ఇప్పటి వరకు 506 పోస్టులు అభ్యంతకరంగా ఉండడంతో తొలగించామని, వాటిని పోస్ట్ చేసినా షేర్ చేసినా 80 మందిని గుర్తించి మొదటి తప్పుగా హెచ్చరికలు జారీ చేశామని చెప్పారు. ఇకపై అభ్యంతకర పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేస్తాం. సైబర్ క్రైమ్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. హింసను ప్రేరేపించేలా పుకార్లు పుట్టించే వారి గురించి తెలిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.